మాట్లాడరా, నేను మాట్లాడాను కదా. దేవుని పిల్లలు, దేవుని ప్రజలు అయి ఉన్నారు కనుక నా చక్కని సాక్ష్యము నమోదైంది ప్రియులారా. మరి నిజంగా కొంచెం డబ్బుకి ఈ 10 రోజులు కొంచెం ఇబ్బంది అయింది. అయినా సరే దాన్ని దేవుని కృపను బట్టి అధిగమించగలిగాము. మరి ఎప్పుడో మాకు వారు బంగారం 16,000 ఇస్తానన్నారు. ఇసాక్ గారు, రత్నకుమారి, శిరీష్ అంటారు. మరి అలా 12,000 సరిపెట్టారు. టైట్లో నేను వారు డబ్బు తీసుకోకూడదు అని చెప్పి ప్రార్థన మొదలెట్టాను. నాకు ఎవరెవరో బిడ్డలు ఇవ్వాల్సినవి ఉన్నాయి, వాటి కోసం నేను ఎక్కువ ప్రార్థించాను. అయితే మరి కొంచెం రెంటో అది మనం కిరాయి అంటారు దాన్ని ఇక్కడ, అది మనం చెల్లించలేకపోయాము. మరి కొన్ని మా బాబుకి సెకండ్ సెమిస్టరు బీటెక్ సెకండ్ సెమిస్టరు ఎగ్జామ్ ఫీజు ఒకటి చెప్పుకొచ్చాడు, బస్ పాస్ ఒకటి చెప్పుకొచ్చాడు, రెంట్ ఒకటి ఉంది. ఇవన్నీ చూసినప్పుడు కొంచెం ప్రార్థన చేశాం. నిజంగా నా దగ్గర మరి పరిస్థితి కొంచెం ఇదిగా ఉంది. దేవుడు మరి నాకు మరి సగ్గా ఇవ్వాల్సిన 4,000 ఇచ్చారు. అది నేను వారిని నోటితో అడగబుద్ధి కాదండి, వారిని ఏమీ అడగలేదు నేను. సరే జాన్సన్ గారు రైస్ బ్యాగ్ డబ్బులు ఇస్తారా, ఈ మన ఎలాగ బాబున్నాడు, ఇవన్నీ మనం లెక్కలేసి కూర్చున్నాం. అయితే నిజమే వారు తప్పగా ఇస్తారు, కానీ వీరు బాగానే మేము ఊహించలేదు. ఎదురు చూడని మార్గమని దేవుడు క్రియ చేయను. ఏంటి ఎదురు చూడని మార్గమని దేవుడు వారికి 3,400 ఆ అకౌంట్కి వచ్చింది. అది ఎవరేసారో తేలటం. దానికి కొన్ని డబ్బులు జోడించి మరి మాకు ఎందుకు ఈ అప్పు అని చెప్పి వాళ్ళ ఇచ్చేశారు. ఆ డబ్బులు మరొక అవసరం. దేవుడు మన అవసరములను ఎరుగువాడు. మీ అందరి అవసరాలు కూడా, ఈవెన్ నా అవసరం కూడా దేవుడు ఎరిగినవాడు. అందుకనే ఎన్నో సంవత్సరములుగా దేవుని యొక్క ప్రేమను మనము రుచి చూస్తున్నాం. యెహోవా ఉత్తరమున మనము నిజమే ఉందే ఇబ్బంది, కానీ దేవుడు తన ఆశ్చర్యకరమైనటువంటి సహాయమును మనుషులకి అందుకనే దేవుడిగా, అందుకని దేవుడు అందుకనే దేవుడు అయ్యాడు. అందుకని మనందరి ఆరాధనకి పాత్రుడయ్యాడు. నేను అందుకనే మనమందరం ఆయన్ని ప్రేమిస్తాం. నేను అడిగాను, ప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళి నేను చేయి చాపను అని అడిగాను. ఏమి తెలియకుండా ఒక చోటని 300 తెచ్చాను. మన సంసారాలు కదండి, అవునా? సరే ఈమెకు తెలిసేలాగా ఇంకో చోటుకి వెళ్ళి 500 తెచ్చాను. తీర్చగల శక్తి ఉంటే నువ్వు లేకపోతే మానే అన్నారు. ఏమన్నారా? మరి దగ్గరలో ఏటీఎం ఉందని అడిగాను, పక్కనే ఉందన్నారు. డబ్బు డ్రా చేయటం కాదు, దాన్ని బదులు కొట్టి పట్టిరావడానికి. కానీ మనం ఆ పని చెయ్యము. ఇందాక కనీసం కదా, కనుక మనం దొంగలము. ఆ టైట్ ఏం చేసిందంటే పేపర్ కూడా అమ్మాం. న్యూస్ పేపరు 450 రూపాయలు వచ్చాయి. అన్నీ కూడా ఏమయ్యాయి ఖర్చు. ఆమేన్, హల్లెలూయా. మనం ఏ విషయానికి సిగ్గుపడకండి. అంతా కూడా ఇది ఒక కుటుంబం, ఒక రక్తం క్రిందకి తీసుకురాబడింది. అర్థమవుతుందా? మనం దేనికి సిగ్గుపడకూడదు. ప్రెస్టేజ్ లైఫ్ జీవించొద్దు. మన ఇంట్లో ప్రెస్టేజ్ కుక్కర్ ఉండాలి తప్ప మన జీవితంలో ప్రెస్టేజ్ ఉండకూడదు. మరి అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ప్రార్థిద్దాం. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడివి, ఎందుకంటే నువ్వు దేవుని కుమార్తెవి. ఖచ్చితంగా దేవుని యొక్క రుచి చూసిన వారు మీరు. మీతో పాటుగా నేను, నాతో పాటుగా మీరు దేవుని యొక్క రుచి చూసామది. నేను కోటానికి వెళ్ళాలి కాకినాడలో. 29 సంవత్సరాలు ఉదయం లెక్క పెట్టాను. 29 ఏళ్ల క్రితమో బాబు జాన్సన్ గారి వయసు 4-5. బస్సు బళ్ళు వేసారు లేదో అది కూడా తెలియదు. అర్థమైందా? 5 రూపాయలు సిటీ బస్సుకి ఎంత? 10 రూపాయలు. కొత్త నోటు పిలపల్లాడుతూ పక్కనే ఉంది. అదే ఆ రోజుకి అనుకున్నాను, కాదు 2 రోజులు కోటాలు అయ్యి, 2 రాత్రులకి 2 5. మళ్ళీ ఎవరో నేను తీసుకొచ్చే స్కూల్ కదా. కనుక నేను ఎదురు చూడని మార్గంలో దేవుడు క్రియ చేస్తాడు. నువ్వు ఎదురు చూడని మార్గంలో దేవుడు క్రియ చేయవాడు. ఆమెను, హల్లెలూయా. ఈ సాక్ష్యాన్ని నాది, ఆమె సాక్ష్యము దేవుడు ముద్రించాడు. దేవుడి సన్నిధిలో ముద్రించబడింది. ముందుకెళ్దాం. ఏం చెప్పాను? వర్తమానం పేరేంటి? ఏమన్నాను? భావ వ్యక్తీకరణలు. ఎక్స్పెక్టేషన్స్ కాదు, ఎక్స్ప్రెషన్స్. భావ వ్యక్తీకరణలు.
కొంతమంది నువ్వు నీ నీ భావాన్ని సరిగా ఎక్స్ప్రెస్ చేయలేవంటారు. అది మాటలతో కూడుకున్నది ఏమీ కాదు. మంచిది, ఒక ఆమె పాట పాడుతూ స్టేజ్ మీద అలా పాడితే బాగుండు అనుకుంటావు, అక్కడికి వెళ్ళి వణికి చెమటెట్టు పడిపోతావు. ఆయనలా ప్రసంగితే బాగుండు అని అనుకుంటావు, కానీ ఏమవుతావు, వణుకొచ్చే. కానీ దేవుని కృప అనేది నీకు ఉండాలి. అర్థమైందా? భావ వ్యక్తీకరణలు అనే వర్తమానము మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. యూదుల మధ్యకి యోహాను వచ్చి వెళ్ళిపోయాడు. ఎవరి మధ్యకి? అతను ఎవరో కాదు, ఏలియా. తర్వాత మెస్సయ్య వచ్చి వెళ్ళిపోయాడు. ఇరువురి కోసం వారు ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నారు. వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? ఈ కాలములకు ఏలియా ప్రవక్త వచ్చి వెళ్ళిపోయాడు, కానీ ఇంకా ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నారు. హల్లెలూయా. అలాగే యేసు వచ్చి వెళ్ళిపోతాడంట, సంఘము వెళ్ళిపోతాడంట, సంఘశాఖ ఇంకా ఎదురు చూస్తుంది అన్నాడు. ఎవరు ఎదురు చూస్తారా? ఎంత ధన్యులంటే మీకు తెలిసినట్లుగా ఎవరికీ తెలియదు. అన్యులకి, యూదులకి, సంఘశాఖలకి తెలియదు. ఈ మూడే ఉన్నాయి జాతులు భూమి మీద. ఎవరో? అన్యజనులు, క్రైస్తవులు, యూదులు. అవునా? ఈ కాలపు వర్తమానం యూదుడికి, కొత్త నిబంధన యూదునికి, ఈ కాలపత్ర సంఘశాఖకి, ఈ సువార్త తప్ప ఈ వర్తమానం అన్యులకి. కనుక నేనేం చెప్పాను? ఎవరు వచ్చి వెళ్ళిపోయారో తెలియని అంధకార స్థితిలో వాళ్ళు ఉన్నారు. కానీ నీకేమైంది? ఎవరు వచ్చి వెళ్ళారో తెలిసింది, ఎవరు రాబోతున్నారో తెలిసింది, ఎవరు వెళ్ళిపోతారో తెలిసిపోయింది. నా మాటలు ఎంత అర్థమవుతుందా? హల్లెలూయా. అందుకని ఇది వాక్యము. దీన్నే తేలిక చేసుకున్నాం, లోక సంగతులు బరువుగా చేసుకున్నాం. అవునా? భక్తిని తేలిక చేసుకోవాలి, భక్తిని మొయ్యాలి. భక్తి ఒక బరువు, దానిని మనం మొయ్యాలి. నీవు మొయ్యలేవు, ఆయనే మోస్తాడు. భక్తిని మోసుకుంటూ వెళ్ళాలి, భక్తిని కూడా తీసుకుంటూ వెళ్ళాలి. ఆయన నీ భుజముల మీద నీ ఎప్పుడైతే ఆశీనుడు అయ్యాడో నీ జీవితం తేలికవుద్ది. ఎవరికైనా బరువు భారముగా ఉంటుంది, కానీ యేసు యొక్క బరువు మనిషికి తేలిగ్గా ఉంటుంది. నా మాటలు అర్థమయ్యా? కానీ ఆయన భుజములను మోయడానికి ఇష్టపడరు, ఒక గాడిదగా ఉండడానికి ఇష్టపడరు, ఒక గుర్రంగాని సింహగాని చిరతపుల్లా ఉండాలని అనుకుంటారు ఊళ్ళో. అర్థమైందా? హల్లెలూయా. కానీ ఒక దీనుడు ఈ లోకము చేత, లోకము గౌరవింపబడిన ప్రాణిగా నిన్ను చేశాడు. ఎలా చేశాడు? గాడిదను గౌరవింతారా? గొర్రెని చూసి ఏమైనా భయపడతాడా? పందిని చూసి భయపడరా? పందిని చూసి, పిల్లల పందిని చూసి ఏమవుతారా? కుక్కనే. గొర్రెపోతుని చూసి చీల్చేస్తాయి. తోడేలు చూసి. కానీ గొర్రె పిల్లలు చూసి ఆడ భయపడతాడా? హల్లెలూయా. నిన్ను చూసి ఎవరు భయపడరు. నువ్వు ఒక గాడిది, ఒక గొర్రె పిల్లవిని. అర్థమవుతుందా? అది నువ్వు ధన్యురాలివి. అందుకని ఇప్పుడు మనిషిని చూసి మనిషి భయపడి ఏం చేస్తున్నాడు? మనుషులు ప్రాణములు కోల్పోతున్నారు. నీ మూలంగా ఎవరు ప్రాణాలు కోల్పోకూడదని దేవుడు నిన్ను అలాంటి దేన ప్రాణిగా చేశాడు. మన వల్ల ఒకటి మరణించకూడదు. కొన్ని తరాల పాటు ఆ సాగు చూసేస్తుంది ఆ కుటుంబాన్ని. అర్థమవుతుందా? చాలానే మన వల్ల ఎవరు మరణించకూడదు. భావ వ్యక్తీకరణ లే వర్తమానం మనం చూస్తూ ఉన్నాం అనమాట. దేవునికి స్తోత్రములు కలుగును కాక. సంఘశాఖ కృప లేకుండా సాగిపోతాయంట ఆ దిన మందు. ఇంకని ఆ శాఖలు ఏమి చేస్తాయంటే ఇంకా ప్రార్థనలు ఇంక చేస్తూ, ఇంకా ఉపవాసములుంటూ, ఇంకను సువార్తను ప్రకటిస్తాయంట. అప్పటికే కృప తీయబడింది, దేవదూతలో తీయబడ్డారు, పరిశుద్ధాత్మ అప్పటికే తీయబడింది. ఇంక ఏమీ ఇక్కడ లేనే లేదు. ఆయనను అవి కొనసాగుతాయని చెప్పాడు. అప్పటికే ఏమైంది? వధువు ఎప్పుడైనా ప్రకటన ఏ అధ్యాయంలో ఎత్తబడింది, ఏ అధ్యాయంలో 1000 ఏళ్లలో వచ్చింది, ఏ అధ్యాయంలో పరిపాలన. చాలా అద్భుతమైన వర్తమానం. కొంచెం సేపు విందాం. ఇందులో రాదది అంతా కూడా. దేవునికి స్తోత్రములు కలుగును గాక.
అలా మిగిలిపోయిన వారు అటండి, అలా మిగిలిపోయిన వారు అణుబాంబుకి కసువుగా మారుతారండి. ఏ బాంబుకి? చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు మీలో. అణుబాంబు గురించి మీకు అణుపితామహుడు ఎవరో, అది ఎవరు కనిపెట్టారో మనకి తెలుసు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడే 2 అంకె సంఖ్య ఉంది. 11 దేశాల దగ్గర ఇవి రాబో దినాల్లో ఉండవని ఎవరు చెప్పలేరు. ఆ తర్వాత ఇప్పుడు ఇరాన్ కూడా అందులో అందరి దగ్గర ఏమంటే చివరికే అవన్నీ పేలినప్పుడు భూమండలం ఏమవుతుంది? భస్మీ పటలం. అర్థమైందా? అంటే ఏమవుతుంది? అది నశించిపోయిన వాని ఆత్మ అణుబాంబు మీద రాయబడి ఉందన్నాడు. దేని మీద? ఎవరు అణుబాంబుకు కసువుగా మారుతున్నారో మిగిలిపోయిన వారు. దానికి ముందు అంటే 3వ శ్రమకు ముందు సంఘము ఎత్తబడాలి. 3వ ప్రపంచ యుద్ధానికి ముందు సంఘం ఏమవ్వాలి? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అర్థమవుతుందా? భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో సంభవింపబో సంగతులు అన్నీ లేఖనముల గుండా ప్రవక్త మనకి బోధించాడు. దేవుడు తన భావమును వ్యక్తపరిచాడు. తర్వాత సాతాను తన భావమును వ్యక్తపరిచాడు. తర్వాత మానవుడు తన భావమును వ్యక్తపరిచాడు. చూడండి, మనమంతా సమస్య వచ్చినప్పుడు రకరకముల భావములు వ్యక్తపరుస్తాం, రకరకాల ఆలోచనలు. దేవుడు తన భావముని వ్యక్తపరిచినప్పుడు ఏమైంది? సృష్టి ఉద్భవించినది. ఋతువులు, పంచభూతములు, కొండలు, గుట్టలు, సెలయేళ్లు, ప్రకృతి, పక్షులు, చెట్లు, జలచరములు, మృగములు సమస్తము ఉద్భవించబడింది. తన భావముని వ్యక్తపరిచాడు ఆయన. దేవుని ఆలోచన భావము, ఆలోచన మాట, మాట వాక్యమైంది. మాట పలుకుగానే ఈ అఖండ సృష్టి ఏర్పరచబడినది. హల్లెలూయా. అర్థమైందా? చెట్టుని నీ వల్ల నా వల్ల. ఎగ్జాంపుల్ 1, ఇది పానస చెట్టు, అవునా? అది విత్తనం ముందా చెట్టు ముందా? మీరు చెప్పండి, విత్తనం ముందా చెట్టు ముందా? చెట్టు ముందు. మరి చెట్టుకి విత్తనం ఎక్కడ వచ్చింది? కనుకనే ప్రియులారా, చెట్టు ముందు కాదు, విత్తనం ముందు కాదు, పలకబడిన మాట వలన అది జన్మించింది. అది చెట్టు గారి విత్తనం గారు పలకబడిన మాట వలన అది. ఈ సృష్టి తన చేతుల్లో ఉంది. ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉంది? ఈ అందమైన సృష్టిని చేశారట ఆయన. మీరు ఇంకా కొన్ని దేశాలని చూశాను, ఛత్తీస్గఢ్ వెళ్ళి చూసి చాలా మీరు ఆశ్చర్యపోతారు. ఆ ప్రాంతాలు విడిచిపెట్టారండి. ఆ సెలయేళ్ళు, ఆ అడవులు, ఆ పక్షుల కోలాహలము, కీకా రావములు, ఇవన్నీ ఏంటి అద్భుత సృష్టి. ఇదంతా కూడా ఇప్పటికీ వాడు ఎంత నాశనం చేసినా ఇంకా ఇది ఎంత ఎలా ఉంది? మనోహరముగా ఉంది. ఎలా ఉంది? ఎలా ఉందండి? మనోహరముగా ఉంది ప్రకృతి సృష్టి అంతా కూడా. మానవుడు పాదం పెడితే ఇంకంతేనండి. అక్కడ పొగ, దుమ్ము, ధూళి అక్కడ, అవునా? పాదం పెట్టేయడానికి కొండను తవ్వుతాడు ముందు, దాంట్లో ఏదో తెస్తాడు, ఆ పక్కనే కంపెనీ కడతాడు, అవునా? అక్కడ ఉన్న అందరినీ తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. అక్కడ ఏం చేస్తాడు? కరిగింతాడు, పోతాడు, ప్రపంచమంతా అమ్ముకొస్తాడు. ఇప్పుడు అర్థమైందా? ఏదేని తోటలో, ఏదేని కాలంలో ఇలాంటి ఏమియో వారు బయటికి ఎప్పుడైతే వెళ్ళగొట్టబడ్డారో దీని మొత్తం దీని రమ్యత అంతా పోయింది. ఇంకొన్ని దేవుని అద్భుత సృష్టిది. సాతాను తన భావం వ్యక్తపరిచాడట. ఎక్కడ? పరలోకంలో. అక్కడ ఏమైంది? పడగొట్టబడ్డాడు. ఎక్కడికి? భూమి మీదకి వచ్చి ఎక్కడికి ప్రవేశించాడు? ఏదేని తోటలోని. ఏదేని తోటలో ఎక్కడ తన భావాన్ని వ్యక్తపరిచాడు? అవ్వ దగ్గర వ్యక్తపరిచాడు. ఎక్కడ వ్యక్తపరిచాడు? అక్కడ అవ్వని పడగొట్టగలిగాడు. అవ్వని కాదు, ఈ దినం మనల్ని పడగొట్టగలిగాడు. ఎక్కడ పడగొట్టాడు? పాపములో పడగొట్టగలిగాడు. ఇందాకేమి చదివాం? యోబు గ్రంథములో పాప సహితములో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అన్నాడు. ఖచ్చితంగా పుట్టగలిగాడు. పాప పిచ్చి ప్రపంచంలో పాపరహితుడిగా ప్రభువైన యేసు పుట్టగలిగాడు. వాడు పుట్టి తన భావముని వ్యక్తపరిచిన తర్వాత లోకములోనికి, అద్భుత సృష్టిలోనికి ఏం పాపమా
ఏం ప్రవేశించింది? ఇప్పుడు కాదు, అలో ఏం ప్రవేశించింది లోకంలోనికి? మానవుడు అట్టండి, దేవునికి స్తోత్రములు కలుగును గాక, మంచిని చెడుని కూడా వ్యక్తపరుస్తున్నాడు అట్టండి మానవుడు. సాతానుడు మంచి తెలివి, మంచి చెడు తెలివినిచ్చు చెట్టాడు. అందులో మంచి ఉంది, టెలివిజన్లో మంచి ఉంది, సినిమాలో, సెల్ ఫోన్లో, వాడు ఆరోక్షము. మానవుడు వాడు ఏదైతే వ్యక్తపరిచాడో మానవుడు కూడా అదే వ్యక్తపరుస్తున్నాడు. ఇప్పుడు అర్థమైందా? నువ్వు వ్యక్తపరిచే చెడుని వ్యక్తపరచాలి, లేదా మంచిని వ్యక్తపరచాలి, అంతేనా? రెండు కలిపి వ్యక్తపరచడానికి కాదు దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంటా. నా మాటలు అర్థమవుతున్నాయా? నువ్వు వ్యక్తపరిస్తే చెడుని వ్యక్తపరచు, లేకపోతే మంచిని. అది కలిపి వ్యక్తపరచడం మూలంగా ఏమవుతున్నాడు? తప్పించబడుతున్నాడు. దినదిన మాత్రం ఏమవుతాడు? అయినా ఒక దినం ఏమవుతాడు? పట్టబడతాడు. అదేనా? ఇక్కడ తప్పించుకుంటావు, పట్టబడతాడు లేదా? పిల్లని ఊరేటి చంపేశాడు, 1,75,000 బయటకు వచ్చాడు. కానీ దేవుని దృష్టిలో అది ఒక దినం ఏమైంది? ఖచ్చితంగా నిర్ణయించబడింది. అర్థం చేసుకో. ప్రస్తుతం తప్పించబడ్డాడు, కానీ ఒక దినం ఏమవుతాడు? ఆమెను హల్లెలూయా, పట్టబడతాడు లేదా? సాతాను వ్యక్తపరిచింది అది, దేవుడు వ్యక్తపరిచింది ఇది, వారి ఇరువురి మధ్యన మానవుడు వ్యక్తపరుస్తున్నది ఇది. ఎక్స్ప్రెషన్స్, భావ వ్యక్తీకరణములు. ఈ వర్తమానం చదవడం కూడా రాదు, మీరు చదవలేరు కూడా. మీరు ఎప్పుడు తెలుగుని నేర్చుకోవాలి. తెలుగు భాషను మీరు ఏం చేయాలి తెలుసా? నేర్చుకోవాలి. నాలాగే చాలా భాషలు నేర్చుకున్నాను నేను. మీరు తెలుగులో మాట్లాడడం, తెలుగులో రాయడం, అర్థమవుతుందండి? తెలుగుని చదవడం, 3 మనిషి జీవితంలో ఉండాలని. తెలుగు మాట్లాడలేకపోతున్నారు, తెలుగు చదవలేకపోతున్నారు, అవునా? తెలుగులో మాట్లాడితే అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎలాగా? మీ మాతృభాష మీ తల్లితో సమానం, జాతి. అందుకే నేను మాతృభాష అన్నారు. తల్లి భాష అది తెలుగు, మన యొక్క తల్లి. ఆమెన్, హల్లెలూయా. ఏం చెప్పానండి? దేవుడు ఈ సృష్టిని వ్యక్తపరిచాడు. దేవుడి సృష్టిని ఏం చేశాడు? వ్యక్తపరిచాడు. ఎలా ఉండాలో తన అంతరాత్మలో కలిగి ఉన్నది వ్యక్తపరిచాడు. ఈ అద్భుతమైన సృష్టిలో మనము జీవిస్తున్నాం. 1000 ఏండ్లలో ప్రకృతి ఉండదు, ప్రకృతి ఉంటుంది. పంచభూతములో గాలి, నింగి, నేల, నిప్పు, నీరు ఇక్కడ ఏమియో ఉండవు. ఆ శరీరమునికి అవి వాటి అవసరం లేదు. ఈ శరీరమునికి ఇవి కావాలి. మరి అర్థమైందా? నీరు లేకుండా ఉండగలమా? నిప్పు, వాయువు, నింగి అంటే అది, అగ్ని, వర్షం. పంచభూతములతో పనుందా? ఆ శరీరములకు పంచేంద్రియములతో పనుందా? ఈ పంచేంద్రియములకు పంచభూతములతో పని ఉంది కనుక ఇక్కడ ఈ అద్భుత సృష్టిని మనము అనుభవిస్తున్నాం. ఎవరైనా సృష్టిని చూసి ఆనందించే వాళ్ళు లేరండి, అవునా? మంచినీరు తాగినప్పుడు కూడా ఎంతటి మంచినీరు ఇచ్చేవయ్యా అనేవాళ్ళు కూడా ఉంది కానీ తాగాం, డబ్బు ఉంది కానీ కొనుక్కుని తాగాం. డబ్బు ఎక్కడ ఉంది? ఉంది కనుక. మానవుని పరిస్థితి ఎలా ఉంది? అది నీకు ఉంది అంటే అది కృపను బట్టి ఉంది నీకు, అవునా? ఆయన కృపను బట్టి నీ దగ్గర ఉంది అది. దేవుడు తను వ్యక్తపరిచిన భావమును మంచిదని చూశాడట. దేవుడు తాను వ్యక్తపరిచిన భావమును మంచిది. అందుకని ఆయన 6 రోజులు సృష్టి చేసిన తర్వాత ఇది మంచిది, మంచిది, మంచిది. సూర్యుడు మంచివాడు, చంద్రుడు మంచివాడు, ఆకాశ నక్షత్రములు మంచివి, భూమి మంచిది, కొండలు మంచివి, అడవి మంచిది, అరణ్యము ఎడారులు మంచివి, మంచివి, మంచిదని చూశాడు ఆయన. ఆయన మనిషికి మంచిది ఇచ్చాడు. మనిషికి ఏమి ఇచ్చాడు? మంచిది ఇచ్చాడండి. మంచి ఏంటో గ్రహించలేని స్థితి,
చెడు ఏంటో గ్రహించలేని స్థితి. మనిషి అందుకు చెడుని ప్రేమిస్తాడు, మంచిని ప్రేమిస్తాడు. అర్థమైందా? కానీ ఏదో ఒక దాన్ని ప్రేమించమని దేవుడు చెప్పాడు. నన్నైనా ప్రేమించు, వాడినైనా ప్రేమించు. అర్థమైందా? నన్నైనా ప్రేమించు. ఒక రోగి జబ్బు అయిపోయాడు, హాస్పిటల్లో పెట్టారు. ఆ నర్సు చేసిన సేవలు చూసి ఆ రోగి ఆ నర్సుని ప్రేమించాడు. నువ్వు నా హృదయాన్ని దొంగిలించావని ఫోన్ చేశాడు. అప్పుడు ఆ నర్సు, ఏమండి నా గుండెను దొంగిలించారు మీరు, నీవు నా గుండెను దొంగిలించావు, నీవు నా హృదయమును. మళ్ళీ నర్సు రివర్స్లో కొంచెం తేరుకుని మళ్ళీ ఫోన్ చేస్తుంది, ఏమండి మేము మీ గుండెని కాదు దొంగిలించాం, మీ కిడ్నీని దొంగిలించాము. మనుషులు ప్రేమ, మనుషుడు మనిషిని కాదు ప్రేమించాడు, దేవుని ప్రేమించాడు. దేవుడు నీదేమియో దొంగిలించాడు. నా మాట అర్థమైపోయింది. ఎలా చెప్పానని ఏమనుకోకండి, దాన్ని ఏది అనుకోకండి. నాన్న మీకు అర్థం కావడం కోసం ఇలా ఇప్పుడు అర్థమైందా? మనుష్యుడు దేవుడిని ప్రేమించడం తెలియట్లేదు. అప్పుడు వీడికి ఎలా ఉంటుంది? కడుం కూడా అయ్య బాబాయ్ అనిపిస్తుంది. ఏవయ్యా, అందుకని దేవునిని ప్రేమించండి. హాస్పిటల్లో నర్సునో డాక్టర్నో హెడ్ నర్సునో కాదు. అవునా? ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రేమిందాం. ఏం చెప్పారండి? మానవుడు దేవునికి వ్యతిరేక దిశలో ఉన్నాడట. ఎలా ఉన్నాడు మానవుడు? కానీ క్రైస్తవుడు దైవ దిశలో ఉన్నాడట. మనము దైవ దిశలో వెళ్తున్నాం. దిశ అంటే ఒక దిక్కు వైపు నడవడం, ఒక దిశ వైపు మనం ఒకవైపు ప్రయాణిస్తున్నాం. దేవుడు మనకు ఒక మార్గం ఇచ్చాడు. అవునా? తన మార్గం మనకి ఇచ్చాడు. ఇప్పుడు పాదముద్ర చూసి ఏం చేస్తున్నాం? ఒక దిశలో దైవ దిశ. అది ఏ దిశది? ఆ దిశ భూమి మీద లేదు, ఆ దిశ పైన ఉంది. మనకి 4 దిశలు ఉన్నాయి, 4 దిక్కులు ఉన్నాయి, 9 మూలలు ఉన్నాయి. పక్కన పెడతాం. మనము దైవ దిశ, దేవుడిచ్చిన దిశ పైన ఉంది. మనము పైకి ప్రయాణిస్తున్నాం. అర్థమైందా? వ్యామగామి భూమి మీద ప్రయాణిస్తాడా? ఎక్కడ ప్రయాణిస్తాడు వ్యామగామి? పైకి ప్రయాణిస్తాడు. దేని ద్వారా ప్రయాణిస్తాడు? అగ్ని ద్వారా ప్రయాణిస్తాడు. కానీ క్రైస్తవులు దేని ద్వారా ప్రయాణిస్తారు? పరిశుద్ధాత్మనే అగ్ని ద్వారా ప్రయాణిస్తాడు. అర్థమవుతుందా? ఈ ప్రయాణానికి అగ్ని అవసరం, ఈ ప్రయాణం పరిశుద్ధాత్మ. 4 ఇలా దువ్వండి, 4 మాటలు చెప్పి నవ్వించి ఇందా జోక్ చేసేసారు. ఇంకా మొత్తం ఆరాధన అంతా జోక్సేనేంటి? సందర్భాన్ని బట్టి ఏదో ఒకటి, అంతేనా? హల్లెలూయా. 30 పాటలు మనకు పని లేదు. చాలా జాగ్రత్తగా. అందుకని మనం ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా మనం ఇప్పుడు ఎక్కడున్నాము? కాలం యొక్క చివరిలో ఉన్నాం. అంచె కాలంలో, ముగింపు కాలంలో సంఘము ఎత్తబాటికి ఏం చేస్తుంది? ఎదురు చూస్తుంది. షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రాప్చింగ్. అంతేనా? ఆమె ఎత్తబాటికి ఎదురు చూస్తుంది, రమ్మని పిలుస్తుంది. సరే, దీన్ని పక్కన పెడతాను. ఇప్పుడు అర్థమైందా? మామ వాణి, పర్లేదా? హల్లెలూయా. నీ పేరు మర్చిపోయాను. ఏం పేరు? వసంత్ గారు. ఏనండి కొంచెంసేపు, మళ్ళీ ఎప్పుడుకో వస్తారు మా మధ్యకి. మీకు సాములోరు ఉంటారు, నేనే వీళ్ళకి సాములోరుని. ఎవరికి ఏమంటారు? సాములోరు. అంగి తాడు అవి ఉంటాయి. నాకు అంగి కొనమంటే తాడు కొనమంటే కొంట్లా తెల్లటి బట్టలు కుట్టించేస్తున్నారు నాకు. నేను వీళ్ళకి సాములోరుని, నీకు ఆయన సాములోరు. ఇప్పుడు అర్థమైందా? హల్లెలూయా. కొన్నావుగాక. ఇప్పుడు మీకు యోబు తెలుసుగా, మరణము తర్వాత జీవితంని చూసాడటండి. అతను ఫస్ట్ చూసింది అతను మరణం తర్వాత. తన యొక్క మరణముతోనే ఆ యొక్క జీవితము అంతమవుట లేదని చెప్పాడు అక్కడ. మీరు చదివిన లేఖనాలు చూస్తే ఆ యొక్క జీవితం తర్వాత ఆ యొక్క మరణమా. ఇప్పుడు తన సృష్టికర్త మరణించి తిరిగి లేవడం చూశాడు, తాను మరణించి తిరిగి లేవడం
ప్రకృతి మరణించి తిరిగి లేవడం. అందువలన అతడు ఏం చేశాడంటే పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు. అతడు ఏం మాట్లాడుతున్నాడు? యోబు లాంటి భక్తుడు ఎవరు లేరు. అన్ని గ్రంథముల కన్నా ముందు యోబు గ్రంథమే రాయబడింది. అన్ని గ్రంథముల కన్నా ముందు ప్రవక్తుడు దాన్ని రుజువు చేశాడు. అన్ని గ్రంథముల కన్నా యోబు గ్రంథం ముందు రాయబడింది. దేవునికి స్తోత్రములుగా. మరణం తర్వాత జీవితం ఉందని యోబు చూశాడు. అవునా? అట్టి జీవిత గురించి లేఖనములు కూడా మాట్లాడుతున్నాడు. వేల సంవత్సరముల యోబుని ఈ దినము మన వైఖను జ్ఞాపకం చేసుకున్నాం. అవునా? మనిషి మరణించిన తర్వాత ఉండబోయే స్థలం గురించి ఎవరు మాట్లాడుతున్నారు? యోబు మాట్లాడుతున్నాడు. మనం మరణించిన తర్వాత ఉండబో స్థలము యేసు జన్మించడం, జీవించడం, మరణించడం, పునరుద్ధానం ఎవరు చూసి? యోబు చూశాడు. యోబు కూడా మరణించి పునరుద్ధానం యోబు చూశాడు. ఇప్పుడు ఆ యోబు దేవుని సన్నిధిలో ఉండడం తనను తాను చూసుకున్నాడు. అందుకనే నా విమోచకుడు సజీవుడని చెప్తున్నాడు. అంచెదినమందు అన్నాడు. చక్కని యోబండి. యోబు గ్రంథం యోబు శ్రమల గ్రంథం కాదండి. యోబు గ్రంథంలో మొత్తం అంతా ఉందండి. ప్రకృతి, ఈ సైన్స్, బల్బు, ప్రాజెక్టులు, నీటి ప్రాజెక్టులు అన్నీ అందులో ఉన్నాయండి. గనులు మొత్తం యోబు గ్రంథంలో ఉందండి. దాన్ని చూసే కాపీ కొట్టి రాసుకున్నారు వీళ్ళంతా కూడా. కాపీ కొట్టడంలో మనల్ని మించిన వాళ్ళు ఫుల్ స్టాప్ పెడితే ఫుల్ స్టాప్, కామా పెడితే కామా, డాష్ పెడితే డాష్, డివైడెడ్ పెడితే డివైడెడ్, అంతే. వాడు ఫుల్ స్టాప్ పెట్టాడు, నేను ఫుల్ స్టాప్ పెట్టాను. బిహెచ్ అని వారు భమిడిపట్టి అతని పేరు బిహెచ్ అని మేము పిలిచేవాడు. ప్రేమల కూరవాడు. వాడు ఫుల్ స్టాప్ పెడితే నేను, వాడు కామా పెడితే వాడు రాస్తే అసలు నాకు ఏమైనా ఉండాలా గుణం. అందుకని 6 ఫెయిల్ అయిపోయాం, 8 ఫెయిల్ అయిపోయాం, 10th ఫెయిల్ అయిపోయాం, మళ్ళీ పాస్ అయ్యాం, ఇంటర్ ఫెయిల్ అయిపోయాం, మళ్ళా అన్ని ఫెయిల్యూర్స్ ఉంటే ఎవరికైనా ఏమ్మా 6 ఫెయిల్ అవుతాడు ఎవడైనా? 8 ఫెయిల్ అవుతాడా? 6 ఫెయిల్ అయ్యి 7 పాస్ అయ్యాం, మళ్ళీ 8 పాస్ అయ్యి 8 ఫెయిల్ అయ్యి 9 పాస్ అయ్యాం, 10 ఫెయిల్ అయ్యి ఇలాగా. హల్లెలూయా. కాపీ కొట్టడంలో మనము సిద్ధ హస్తులము. ప్రవక్త ఏం చెప్పాడు తెలుసా? చూసి రాసి ఏ గ్రేడ్ తెచ్చుకోవడం కన్నా చూడకుండా రాసి డి గ్రేడ్ తెచ్చుకోవడం మంచిదటండి. డి గ్రేడ్ మనకే చాలా మంచిది. అందులో ఒక రకమైన ఆత్మ సంతృప్తి ఉంటుంది. అవునా? దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు గొప్పలో ఎక్కువ మార్కులు వచ్చాయని చెప్తున్నారు. వీడికి వచ్చిన మార్కులు ఎవరు రాలేదు. హై స్కూల్లో అలాగే ఉన్నాడు, జూనియర్ కాలేజీలో, ఈ యూనివర్సిటీ ఇన్ని వేల మందిలో వీడు ఒక్కడి విద్యార్థి ఇంకెవడ కాదన్నాడు ఆయన. నేనేమి చెప్పట్లేదు, ఎందుకంటే అప్పుడే అవ్వలేదు, ఇంకా ఉంది. కానీ ఎందుకంటే ఒక సాక్ష్యాన్ని నమోదు చేశాడు. అదేంటి సార్ అలా అంటారు? ఎవడు లేడండి, వీడు ఒక్కడే, ఈయనే ప్రేమించాను నేను అన్నాడు. అప్పుడు ప్రిన్సిపాల్ పిలిచాడు. ప్లేస్మెంట్ లేడు, ఫస్ట్ వీడి పేరు ఎట్టమన్నాడు. ఉద్యోగాలు ఇస్తారు కదా అక్కడ, అయిపోయినండి ఫస్ట్ పేరు పెట్టాడు. ఇంకేమైనా చదువుతాడండి మీ వాళ్ళు? ఇంకేవో కొన్ని ఆశలు ఉన్నాయి, మన యూనివర్సిటీ ద్వారా పంపుతాను, మీరు భయపడకండి అన్నాడు. అప్పుడు ఆ లెక్చరర్ వచ్చి చెప్పాడు అతనితోటి, కనీసం గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడినా బాయ్ ఫ్రెండ్స్తోనే మాట్లాడాలి కదా. వీడు ఎవరితోనూ మాట్లాడలేదంటే ఏమనుకుంటారు వాళ్ళు? హల్లెలూయా. లే, గర్ల్ ఫ్రెండ్ అంటే పెద్ద తప్పేమి లేదు, ఆడ స్నేహితురాలు మగ స్నేహితురాలు అంతే. దేవునికి స్తోత్రం. క్రమశిక్షణతో కూడిన ఒక విద్య మిమ్మల్నైనా మనలో ఎవరినో ఉన్నతమైన స్థితికి తీసుకుపోతుంది. క్రమశిక్షణ లేని జీవితము బ్రేకులు లేని ఒక బస్సు లాంటిది. ఒక డిసిప్లైన్, ఒక క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి. ఎలాంటి బస్సు అది? బ్రేక్ లేని బస్సు. నువ్వు డ్రైవ్ చేస్తే ఏమైపోతావు? దావీదుని గుద్దేస్తావు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పండి. అతడు ఏం చూశాడు? తన పునరుద్ధానమును, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానమును, సంఘం యొక్క పునరుద్ధానమును చూశాడు. ఏం తెలుసా? చివరి కాలపు సంఘం యొక్క పునరుద్ధానమును
అతడు పునరుద్ధానమును చూసిన సత్యసాక్షి. అతడు పునరుద్ధానం చూసినా ఈ 3 లక్షలకు దగ్గరగా వెళ్తున్నాం మనం. ఈ వీడియో ప్రపంచం అంతా వెళ్తుంది. అతడు సత్యసాక్షి. పునరుద్ధానమునికి అతడు ఎందుకో దేవుడు తన పునరుద్ధానముని యోబుకు ప్రత్యక్షపరిచాడు. ఎవరికి ప్రత్యక్షపరిచాడు? యోబుకి. యోబు ఒక నీతిమంతుడు. యోబు నోవహు ఒక, అబ్రహాం ఒక, ఎలాంటి విశ్వాస వీరులు అర్థం చేసుకోండి. అలాంటి వారి పక్కన నిలబడబోతా ఉన్నాం మనం. ఇది చాలాసార్లు మీకు చెప్పాను, మీరు మర్చిపోయారు. నువ్వు 1,44,000 మంది వధువులో ఉండబోతున్నారు అన్నాను. ప్రవక్త 1,44,000 మంది వధువులో ఉండబోవట్లేదు. ఏ యూదుడు వధువు కాదన్నాడు. అలాగే దాసులని చెప్పాడు. బస్ యేసుక్రీస్తు నామములో నీవలే బాప్తిస్మం పొందొచ్చు, అదే రక్తం కిందకి రావచ్చు, ఎక్కడైనా అదే రక్తము తాగి ఉండొచ్చు. కానీ చూసారా, ఒక్క యూదుడిని కూడా వధువులోనికి తన కోపం అది. మీరు అలా దాసులుగా ఉండండి అంతే. చూసారా ఎంత మోషే ఏలియాల ద్వారా వారు వధువులో ఉంటారనుకున్నాను. దేవుడు నా యొక్క సందేహాన్ని నివృత్తి చేసి, ఎంత చదివినా మనం ఏమవుతున్నాం? దేవుని స్తోత్రములు కలుగునుగా. హల్లెలూయా. ఎలాంటి వర్తమానం అండి ఇది? కొంటే దొరుకుతుందా? తినాలని కూడా తినగలమా? కొనాలంటే కొనగలమా? ఇలాంటి ఈ వర్తమానం విడిచిపెట్టి వీళ్ళు చాలా దుఃఖపడుతున్నానండి. ఎవరు చూశారండి మనవంత జీవితాన్ని? మానవుడు భూభౌతిక జీవితం కొరకు పోరాడి మరణిస్తున్నాడు. మనిషి భూభౌతిక జీవితం కొరకు, ఒక పశువు లేదా ఒక జంతువు ఏమవుతుంది, తన భూభౌతిక జీవితం కొరకు వేటాడి పోరాడి, మనిషి కూడా అదే రీతిగా భూభౌతిక జీవితం కొరకు పోరాడి ఏమవుతున్నాడు? నిన్ను భూభౌతిక జీవితం కొరకు ఎన్నుకోలేదు. ఇప్పుడు వస్తున్నా నేను. నిన్ను భౌతిక జీవితం కొరకు దేవుడు మిమ్మల్ని ఎన్నుకొనలేదు. అది జీవితమే కాదు అది. కానీ ఆ జీవితం లేకుండా నువ్వు రక్షించబడవు. కానీ ఆ భూభౌతిక జీవితం కొరకు బాధ్యత వహించగలిగే దేవుడు ఒకడు ఉన్నాడు. అది క్రీస్తు ఉన్నాడు. అందువల్ల ఈ భూభౌతిక జీవితంలో సంఘం ఆయన మీద ఆధారపడాలి. అప్పుడు మనుషుడు తన మీద తాను ఆధారపడుతున్నాడు. ఇప్పుడు అర్థమైందా? తన మీద తాను ఆధారపడుతున్నాడు. తన మీద తాను ఆధారపడి ఏది నిలబడదు. ఎప్పుడు మానవుడు దేవుని మీద ఆధారపడాలి. ఆ జీవితం కూలిపోదు. ఒక కూలిపోయి మరణించినా తిరిగి అది ఏమవుద్ది? తిరిగి ఒక ఇత్తనం కుళ్ళిపోయిందిలో పాతి పెట్టి ఏమైంది? అది కుళ్ళిపోయింది. అది భూమిలో ముందు దాన్ని సమాధి చేసే విత్తనాన్ని ఏమైంది? కుళ్ళిపోయి ఉన్నది. కొన్ని రోజులకి ఏమైంది? జర్మనాయుడు చిగురించింది. అర్థమైందా? మనిషి చచ్చిపోయి పాతి పెట్టావు, తర్వాత పునరుద్ధానం ఏమవుతున్నాడు? ఖచ్చితంగానండి ఇది పునరుద్ధానం. ప్రతిదీ పునరుద్ధరించబడుతుంది. వేరే ఒకటి మానవుడి కాదు, ప్రకృతి పునరుద్ధరించబడుతుంది. ఈ చెట్టు తిరిగి మరలా మొలుస్తుంది, ఆ పువ్వు మరలా వికసిస్తుంది. అర్థమైందా? హల్లెలూయా. బైబిల్లో పునరుద్ధాన చట్టం ఉంది. దానిని యోబు చూశాడు. దేవుడు మొదటగా చూద్దాం, ఎవరు చూశారు మొదటిగా? యోబు తన భావముని వ్యక్తపరుస్తున్నాడు. అందుకని యోబు గ్రంథంలో ఎవరి భావం ఉంది? అందులో యోబు యొక్క యోబు చూసిందే రాశాడు. అవునా? యోబు ఏం చూశాడు? ఇప్పుడు కళలో మనం చూసిందే చెప్తున్నాం. ఓకే. ఇప్పుడు దేవుడు చేసిన మేలుపకారాలు ఏం చేస్తున్నాం? సాక్ష్య రూపంలో చెప్తున్నాం. ఇప్పుడు అర్థమైందా? యోబు ఎంతటి వాడు, మనం కూడా అంతటి వారమే. యోబు బహుశా వధువులోనికి రాకపోవచ్చు, కానీ ఒక దినము యోబును మనము చూడగలుగుతాం. నువ్వు బోధించిందంతా, నువ్వు రాసుకొచ్చిన గ్రంథం అంతా మేము చదివాం. ఒక పుష్పం, అందమైన గులాబీ పుష్పించింది, రేఖలు విడిచి మళ్ళీ ఏమైంది? భూమిలో పడి మళ్ళా అదే చెట్టుకి అంతటి అందమైన పుష్పము మళ్ళా ఏమవుతుంది?
మళ్ళా పునరుద్ధానంలో అది తీసుకురాబోతుంది. రీసైక్లింగ్ సిస్టమ్ అండి సృష్టి అంతా కూడా. చెట్లు పొట్లు అన్నీ కూడా అంతే. అర్థమవుతుందా? మనిషి కూడా, విత్తనములు కూడా తిరిగి విత్తనాలు ఏం చేస్తున్నాయి? తమ జాతినే. ఎగ్జాంపుల్, మా ముసలాయన నన్ను జన్మింపజేశాడు అనుకుందాం, అవునా? తండ్రి పేరే వస్తుంది ఎక్కడైనా బైబిల్లో, తల్లి పేరు రాదు. నేను వెళ్ళిపోయింది, నన్ను జన్మింపజేశాడా, నేను మా బిడ్డలనే. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ఉంటాను, నా తర్వాత నేను. అంటే నేను ఎలాంటి అదే విత్తనాన్ని భూమి మీదకి, అదే మానవ విత్తనాన్ని భూమి మీదకి తీసుకొచ్చాం. అర్థం చేసుకుంటున్నారా? అర్థమవుతుందా? దేవునికి స్తోత్రములు కలుగుగా. హల్లెలూయా. క్రైస్తవులు ఆత్మ సంబంధమైన జీవితం కొరకు పోరాడుతూ ఉన్నారు. దేనికోసం పోరాడుతున్నారు క్రైస్తవులు? అదే నీకు నిత్య జీవాన్ని తెచ్చేది, ఆత్మ సంబంధమైన దానికోసమే వారు. అదే నీకు నిత్య జీవాన్నే. జీవము గల ప్రతిదానికి దేవుడే కర్త. ఇప్పుడు అర్థం చేసుకోండి. జీవము గల కోడిపేను కూడా యేసుక్రీస్తే కర్త. కోడిపేను ఎంత ఉంటుంది? ఎప్పుడైనా చూసావా కోడిపేను? కోడిపేను తెలుసుగా. కోడికి పేలు ఉండవా? మనకైనా పేలు. కోడిపేను కూడా ఆయనే కర్త. కోడిపేనులో 100వ వంతు ఉంటుంది అణువు. సరే, నేనేంటంటే జీవము గల ప్రతిదానికి, అంత సూక్ష్మమైన ప్రాణికి కూడా ఆయనే. అంతే, అందులో కూడా జీవం ఉన్నది. అది నేను చెప్పేది. అందులో కూడా ఏముంది? దానికి ఆకలి ఉంది, కళ్ళున్నాయి, అది తిరుగుతుంది, దానికి జీవం ఉంది. ఆ చిన్న ప్రాణికి కూడా ఆయనే కర్త. ఇంత పెద్ద ప్రాణి మనకి కూడా ఆయనే కర్త. పెద్ద ఆ అడవిలో ఏనికి కూడా ఆయనే. జీవము గల ప్రతిదానికి దేవుడే, కానీ మరణముకు ప్రతిదానికి సాతాను కర్త. సాతానుడు మరణమునకు కర్త. వాడు ఇప్పుడు మరణమును ప్రేమిస్తాడు, వాడి జీవమును, వాడు దేవునిని ద్వేషిస్తాడు. జీవము గల దేవుని సంఘాన్ని వాడు ద్వేషిస్తాడు. ఆమెన్. హల్లెలూయా. ఇందాక ఏం వ్యక్తపరిచాడు? ఏదైతే పాపం అని వ్యక్తపరిచాడు. ఏం వ్యక్తపరిచాడు? వ్యక్తపరిచాడు. వాడు అందుకే ప్రవక్త ఏమంటే, వాడు మరణ వృక్షము, దేవుడు జీవవృక్షము, సంఘము వధువు వృక్షం అన్నాడు. 3 వృక్షాలు ఉన్నాయి. ఇది వధువు వృక్షం. ఇది దాని పండు తినప్పుడు మరణిస్తాడు. దాని పండు వెళ్ళినప్పుడు పాపమే. అర్థమైనా? మరణ వృక్షముకు పండు ఏంటి? పాపము. తింటే ఏమవుతాడు? చచ్చిపోతాడు. వసంత్ గారు ఏమవుతాడు? తినవద్దు, దాన్ని తినవద్దు, తినవద్దు, తినవద్దు అని 120 ఏళ్ళు బోధించాడు ముక్త కంఠంతో ప్రభు వచ్చి. స్వయంగా దేవుడి దిగి వచ్చి బోధించాడండి వాళ్ళకి. తినకో 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 తినకో. తింటే ఏమవుద్ది? తింటే ఏమవుద్దంటే తింటే ఏమవుద్దంటే ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం, దేవుడు ఒక ఉద్దేశం కొరకు మనల్ని చెడ ఉంచి ఉన్నాడట. ఎప్పుడు ప్రతి తరములోను ప్రతి యుగములోను ఒక ఉద్దేశం కొరకు తన ప్రజల్ని భూమి మీద ఉంచుతాడు. ఆ ప్రజల ద్వారా దేవుడు ఒక సాక్ష్యాన్ని సంపాదిస్తాడు. ఆ సాక్ష్యం ద్వారా ప్రపంచమంతా ఊరేగుతాడు. అందుకే ఒక ఉద్దేశం కొరకు దేవుడు మనల్ని ఇక్కడ ఏం చేశాడు? ఉంచాడు. వట్టినే నీవు నేను ఇక్కడ లేము. గట్టిగా చెప్పండి, వట్టినే లేమండి ఇక్కడ. నువ్వు ఈ లోకంలో రాని తండ్రిని ఏర్పరిచాడు. వారి ద్వారా నిన్ను ఈ లోకంలోనికి తీసుకొచ్చి తనను నీకు బయలుపరుచుకున్నాడు. ఒక ఉద్దేశం ఉంది, నీ పట్ల ఒక అభిప్రాయం ఉంది. తన మాట ద్వారా నిన్ను వ్యక్తపరిచినట్టు నువ్వు జన్మించావు. నిన్ను వ్యక్తపరిచాడు లోకానికి. ఏం చేశాడు ఆయన? లేకపోతే మనం పుడతామా?
10 లక్షల కణాల్లో ఒక్క కణమే మనం 10 లక్షల జీవ కణాల్లో ఇప్పుడు ఆయన కృప ద్వారా మనము ఏమైంది తెలుసా? మరణ వృక్షము నుండి జీవవృక్షముగా అవతరించాం. ఏ వృక్షంగా అవతరించామో? మరణ వృక్షము నుండి జీవవృక్షముగా అవతరించాం. మనము వధువృక్షమని అన్నాను ఇందాక, అది నిజమే. జీవవృక్షము అది నిజమే. నీవు రెండు, నీవే జీవవృక్షమును, నీవే వధువృక్షం అయ్యి ఉన్నావు. ఆయన కృపచేత నువ్వేమయ్యావు? జీవవృక్షం అయ్యావు. ఇక నీలో ఏమాత్రం మరణమో లేదు. నువ్వు ఇక ఎంత మాత్రమో మరణించవు. రెండో మరణం నీ మీద ఏలుబడి చేయదు. అది ఎలాగా? ఆయన కృప చేత. మళ్ళీ ఇప్పుడు ఆయనే ఉన్నారు. మళ్ళా నువ్వు రక్షించబడాలన్నా, నిత్యజీవం పొందాలన్నా, ఈ లోకంలో ఉండి దీన్ని ఓడించాలన్నా, మరణానంతరం నీవు జీవవృక్షముగా కెమెరా చేయి తగులుతుంది, పోల్కి చేయి తగులుతుంది. ఆయన కృప మనం మరణ వృక్షములు జీవవృక్షముగా అవతరించాం. ప్రభు అంటండి, ప్రభు యేసుక్రీస్తు దేవుని అవతారం. ఎవరైనా యోధ దెయ్యం అవతారం ఏంటండి. విలియం బ్రహ్నాం గారు ప్రవక్త అవతారం, సంగమ వధువు అవతారం. 4 అవతారాలు ఉన్నాయి భూమి మీద. అవునా? 2 అవతారాలు తీసుకుపోయాయి, వెళ్ళిపోయాయి. అయినా వర్తమానమో కొనసాగుతుంది. మోసే చచ్చిపోయలేదా? మరి ధర్మశాస్త్రం కొనసాగుతుందా లేదా? ప్రవక్త చచ్చిపోయలే లేదా? వర్తమానమా? ఇప్పుడు వధువు యొక్క అవతారంలో ఉన్నాం మనం. వధువుగా అవతరించాం మనము. జీవవృక్షముగా ఉన్నాం మనము. మరి ఇది వధువృక్షము. అర్థమవుతుందా? ఆదివారం పాఠం దొరికారు. తియ్యటి మాటలు ఇక్కడ ఉండవండి, కటువైన మాటలు కూడా వస్తాయండి. జీవితం సరి చేసుకోవాలండి. సరి చేసుకోకపోతే మరణం తప్పదండి. మనం ఎంతో జ్ఞానం అని అనుకుంటాం, మనకి అసలు జ్ఞానమే లేదు. జ్ఞానం అంతా వాక్యంలో ఉంది. వాక్యం ఎప్పుడైతే హృదయంలోకి వచ్చిందో నువ్వు జ్ఞాని అవుతావు. ఆత్మ సంబంధమైన జ్ఞాని మాత్రమే ఈ ప్రపంచాన్ని జయించగలుగుతాడు. ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది తీర్చాడు దేవుడు. 30 ఏళ్ళుగా అది నేను చూస్తున్నాను. అంతే. ఒక భార్య భర్త మీద ఆధారపడినట్లుగా సంఘం దేవుని మీద ఆధారపడిన ఇబ్బంది నుండి బయటపడతావు. లెక్కలేనని ఇబ్బందులు వాడు పెట్టుకొచ్చినప్పుడు నువ్వేం చేయాలి? లెక్కలేనని ప్రార్థనలు చేయాలి. ఆ పెదవి కనుక నీకు లేకపోతే, చికెన్ తినే పెదవి, రంగేసుకునే పెదవి ఉంటే ప్రయోజనం. ప్రార్థించే పెదవి ఉండాలి. మీరు వినడం కాదు, ప్రార్థించాలి. అది మీరు వింటున్నారు, మీరు ప్రార్థించాలి. బోధకుడు చెప్పాడు, యాజకుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు, నేను ప్రార్థిస్తాను. ప్రతి సమస్యకి దేవుని స్థితిలో బట్టి ప్రార్థిస్తాను. దేవునికి స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా తన గ్రంథం ద్వారా మాట్లాడతాడు. దేని ద్వారా మాట్లాడతాడా? పాత నిబంధన ఒక గ్రంథము, కొత్త నిబంధన బైబిలు, వర్తమానము తన గ్రంథము ద్వారా మాట్లాడతాడు. తనకు గ్రంథం ఉంది. అది తనకు ప్రతి మతానికి ఒక గ్రంథం ఉంది. ప్రతి మతానికి ఏముంది? అందుకనే తొట్టిల్లి పడిపోయారు. ఆయన మానవుడు, ఆయన మతము, మతానికి ఒక గ్రంథము. అంతేనా? మతము కాదు ఇది. మతమును రద్దు చేశాడు, మార్గములకు ద్వారం తెరిచాడు. ఆయన యోధా మతమును తిట్టిపోశాడు. క్రైస్తవ్యం మతము కాదు. అది ఎన్నడూ మతముగా ఉండదు. మతం అంటే మత్తు, మతాచారము, మత విధులు, మత పద్ధతులు, మతము మతాధికారులు, పీఠాధిపతులు, ఇవన్నీ అంత అబద్ధం. ఏ పీఠాధిపతి ఇక్కడ, ఏ మతాధికారి ఇక్కడ, ఏ పెద్ద అంగీకరించిన పెద్ద యాజకుడు ఏమీ లేడు ఇక్కడ. హల్లెలూయా. దేవుడు సామాన్యతలో ఉన్నాడు, సామాన్యులు అనుకున్నాడు. సామాన్యంగా తన వాక్యాన్ని వెదజల్లుతున్నాడు. సామాన్యులకు హృదయములను ఏం చేస్తున్నాడు? సరి చేస్తున్నాడు. వాక్యం ద్వారా సున్నతి చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన
మరి ఏంటంటే తన కృప ద్వారా మాట్లాడుతున్నాడు, తన గ్రంథము ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పుడేంటి తన కృప ద్వారా ఆ కృప పరిశుద్ధాత్మ ద్వారా మరలా మాట్లాడుతున్నాడు. కృప ద్వారా మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు, గ్రంథం ద్వారా మాట్లాడుతున్నాడు. తన ప్రజలతో మాట్లాడేవాడు. దేవుడు మాట్లాడితే ఖచ్చితంగా బ్రతుకుతావు. దేవుడు మాట్లాడకపోతే బ్రతకం. దేవోక్తి లేని ప్రజలు నశిస్తారు. ఏమండి, దేవదర్శనం లేకపోయినా, దేవోక్తి లేకపోయినా, దేవుడు మాట్లాడలేకపోయినా, మలాగనే మత్తయి దాకా ఎవరైనా మాట్లాడారా? అప్పుడు ఏమైపోయారు వాళ్ళు? 400 ఏళ్ళు మళ్ళా అక్కడ ఇశ్రాయేలు ఐగుప్తులు మళ్ళీ వాళ్ళతో మాట్లాడలేదు. 400 సంవత్సరాలు ఎవరైనా వదిలేయడు అలాగా. ఈ మలకి నుండి మత్తయి దాకా మళ్ళా 400 ఏళ్ళు సంఘం ఎత్తబడిన తర్వాత 3.5 ఏళ్ళు ఎవరు మాట్లాడరు ఇక్కడ దేవుని మాటలో. హల్లెలూయా. 7 ఏళ్ళు కదా, 3.5 మీద మనం మాట్లాడదాం. ఇప్పుడు దేవుని స్తోత్రములు కలగ. హల్లెలూయా. ఆయన ఇప్పుడేం చెప్పాను? తన గ్రంథము ద్వారా, కృప ద్వారా మాట్లాడుతున్న దేవుడు ప్రకృతి ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రకృతి కూడా మనకి బోధిస్తుంది. ఏదో అది ఒక విజ్ఞాన పాఠశాల కావచ్చు, కానీ ప్రకృతి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రకృతి ద్వారా ఏముంది? చెట్టు చనిపోయి తిరిగి మొలుస్తుంది. ఇప్పుడు ఆ మామిడి చెట్టు చచ్చిపోయింది, దాని టెంకలు మళ్ళా మనం ఏమవుతున్నాం? అదే రకమైన చెట్టు అంటే ప్రకృతి ద్వారా తన పునరుద్ధానమును దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. లాజరు పునరుద్ధానుడు అయ్యాడట. ఎవరో? యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడట. ఎవరో? హల్లెలూయా. పాత నిబంధన పరిస్థితులు ఎవరు? పునరుద్ధానులు అయ్యారు. వాక్యములో పునరుద్ధానాన్ని చూస్తున్నాం, ప్రకృతిలో పునరుద్ధానాన్ని. యోబు తన పునరుద్ధానాన్ని చూశాడు, మనం చూడలేదు, తను చూసుకున్నాడు. చూసిన రీతికి పునరుద్ధానుడు అయ్యాడు. తన సజీవుడిని వెలుగు పాతాళంలో కనుగొన్నాడు. అతడికి వచ్చిన దేవదర్శనం ఏమైంది? నెరవేరింది. డబ్బు లేక ఇబ్బంది పడుతుంటే ఈ 3 రోజులు ఏమన్నా, సింహపు పిల్లలైనా ఆకలి కొని ఉంటాయేమో కానీ నీవు మాత్రం ఆకలి కొని ఉండవు. ఆయన అన్నాడు ఉదయకాలము, పప్పు ఉప్పుకి భోజనానికి అన్న వస్త్రాలకి లోటు లేదండి, ఇతర చెల్లింపులకి ఆయన ఆగాడు. నాకు కూడా అంతే కదా, ఇతర చెల్లింపులకి లోటు ఉంది, కానీ ఆ చెల్లింపులు ఏమయ్యాయి? సమకూర్చబడతాయి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. సింహం పిల్లలకి ఆకలేసి నకనకలాడతాయి. ఎప్పుడైనా మాట విన్నారా? నకనకలంటే తెలుసా? తెలుగు భాష చాలా పవిత్రమైనది, నీ మాతృభాష. దాన్ని ఖచ్చితంగా మీరు స్టడీ చేయాలి. అర్థమైందా? లోకాన్ని ప్రేమించకండి. ఏం చెప్పానండి నేను? మానవ జాతి కొరకు దేవుడు వ్యక్తీకరణలు. ఇప్పుడు దేవుని మనస్సు, ఒకవేళ దేవుని మనస్సు మనిషికి తెలిస్తే, ఇప్పుడు మానవునికి తెలిస్తే, మానవుడు దేవుని మనసు వలే మార్చుకుంటాడట. అందుకని పౌలేమన్నాడు, నీవు కలిగిన మనసు నేను కలిగి ఉండేలాగా అన్నాడు. అంటే యేసుక్రీస్తు ఎలాంటి మనసు కలిగి ఉన్నాడో? శత్రువుని ప్రేమించు మనస్సు, శత్రువుని రక్షించు మనస్సు. ఇప్పుడు అర్థమైందా? శత్రువుని ప్రేమించు. ఎంతటి ఓర్పు, ఎంతటి సహనం, ఎంతటి దీర్ఘశాంతి, ఎంతటి ప్రేమ, ఎంత మంచితనమో అలాంటి మనస్సు ఉంది ఆయనలో. నువ్వు దాన ధర్మాలు కాదు, ఆయాల మంచి నువ్వేదైనా ధర్మం చేస్తున్నావు, అబ్బాయి ఎంత ధర్మాత్రం ఆయాలు చెప్పుకుంటారు. అవునా? మానవ మెప్పు కోసం కాదు, దేవుని మెప్పు కోసం. యేసు కలిగిన మనస్సు మనముని కలిగి ఉండాలంటున్నాడు. వీళ్ళిద్దరు దెబ్బలాడుకున్నారనుకోండి, ఇదా క్రైస్తవ్యం అని అడుగుతున్నాడు వీడు. అప్పుడు ఆడు వెనకాడికి వేయవలసి వస్తుంది, అంతేనా? అప్పుడు ఏం చేయాలి? మాట ప్రకారంగా, ఆయన మనసు ప్రకారంగా, ఆయన నీ నిమిత్తం ఏమి వ్యక్తపరిచాడో నువ్వు ఆలోచించాలి. ఖచ్చితంగా ఆలోచించాలండి. ఎంతసేపు ఉండండి భూమి మీద అనుకుంటున్నారు జనంలో. వద్దండి, ఇది ఎంత మాయా ప్రపంచం. సినిమా లాంటిది చూస్తున్నాం, ఓ హీరో విలన్ 4 ఏళ్ళు కామెడీ అంతా అయిపోయింది. నీ డబ్బులు వెళ్ళిపోయి, నీ జోబులో డబ్బులు నువ్వు మైట్ ఒక కలగన్నట్టు ఉందా లేదా? అది ఒక మాయా తెర, అంతేనా? నీ సమయమో వెళ్ళిపోయింది, నీ బలమో, నీ డబ్బో, నీ కన్ను, నీ చెవి, నోరు అపవిత్రమో అయిపోయింది. నీ జ్ఞానేంద్రియాలు చక్కగా అది దొంగిలించింది. ఇప్పుడు అర్థమైందా?
అందుకనే టీవీ చూడకండి, టెలివిజన్ చూడకండి, సెల్ ఫోన్ చూడకండి. కన్నులు దొంగిలించాడాడు, చెవిని దొంగిలించాడాడు, నోరుని దొంగిలించాడాడు ఒక దొంగ. దొంగిలించబడిన జ్ఞానేంద్రములతోటి నువ్వేమి భక్తి చేయలేవు, నీ సమయం వెళ్ళిపోయింది అక్కడ. ఇప్పుడు అర్థమవుతుందా? హల్లెలూయా. జ్ఞాని గ్రహిస్తాడండి, జ్ఞానం కలిగిన వాడు గ్రహిస్తాడండి. అతను టెలివిజన్ తీసేసాడు ఎప్పుడో, కరోనాకు ముందే. టీవీ ఉండకూడదండి అన్నాడు అంతే అని జాన్సన్ గారు. మంచి పని చేశాడు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయి, నేను వెళ్ళిపోయేవాడిని ఎక్కడికే, టీవీ కాడకి. అర్థమైందా? ఇప్పుడు దాన్ని చూస్తే ఏమవుతుంది? భయం వేస్తుంది. అందులో బొమ్మలు చూస్తే ఏమవుతుంది? హల్లెలూయా. దాన్ని చూసి భయం వేసినప్పుడే దాని దగ్గరికి వెళ్ళావు. అంత భయపెట్టి సాధనమా? సినిమాకి వెళ్ళొద్దు అంటాడు, ఇంట్లో టీవీ చూడొద్దు అంటాడు, చేతిలో సెల్ ఫోన్ చూడొద్దు అంటాడు. మేము ఎలా బతుకం? ఆ మూడింటి వల్ల బతుకుతావని ఎక్కడైనా రాయబడిందా? ఆ మూడింటి వల్ల నువ్వు బతుకుతావంటే మన చుట్టూ ఎన్ని సినిమాలు, ఎన్ని తెరలు, ఎన్ని టెలివిజన్లు. అర్థమవుతుందండి? హల్లెలూయా. అది నీ ప్రాణాన్ని దొంగిలించే ఒక సాధనం, నీ సమయాన్ని దొంగిలించే ఒక సాధనం, నీ జీవనోపాధిని దొంగిలించే ఒక సాధనం. అది 30 ఏళ్ళేళ్ళు సినిమాలు మెట్టెక్కి 28 ఏళ్ళేళ్ళు ముఖానికే పౌడర్ రాసి పెదాలకు రంగేసి, నేను పెదాలకి అయింది కదా మరి. హల్లెలూయా. మరలా జన్మిస్తుంది తిరిగి, ఏదైనా జన్మించి జీవిస్తుంది. ప్రకృతిలో ఏదైనా. మీరు ఎందుకంత డల్గా ఉన్నారో స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు టైం ఎంత చెప్పండి? కాదు, వాక్యం అర్థమవట్లేదా? వసంత పర్లేదా? హల్లెలూయా. కాస్త తినేళ్ళు, మళ్ళీ ఎప్పుడు కొత్తవో. ఇప్పుడు అర్థమైందా? ఏదైనా జన్మించి ఏం చేస్తుంది? జీవిస్తుంది. జీవించి ఏం చేస్తుంది? మరణిస్తుంది. మరణించి ఏం చేస్తుంది? తిరిగి వస్తుంది. సూర్యుని మీద చెప్పానుగా మొన్న, గుర్తుందా? ఒక వర్తమానం రాబోతుంది, అది సూర్యోదయం. దాని మీద మాట్లాడతాను. నేను చెప్పడమే కాదు, దాని ప్రకారం కూడా జీవిస్తున్నాను. మీరు వినడమే కాదు, దాని ప్రకారం కూడా జీవించాలి మీరు. భక్తి అంటే ఏంటి అనుకుంటున్నావు? ఒరిస్సాలో ఒక ఆయన లారీ వెళ్తుంది, ఉన్నట్టుండి లారీ ఆగిపోయింది. ఆడి వాళ్ళ మధ్యన ఆగింది. మా పాస్టర్ గారికి ఫోన్ చేశారు. వాళ్ళు బండిలో 2 డ్రైవర్లు, ఒక క్లీనర్ ఉంటాడు. అది చాలా డేంజర్ జోన్ అది. ఎందుకంటే వాళ్ళు అందరూ వచ్చి దాడి చేసి అందులో సరికంతా పట్టుకెళ్ళిపోతారు. ఆమె సరే షూట్ చేసేస్తారు డ్రైవర్ని. అర్థమైందా? ఏమండి మధ్యలో ఇంజిన్ ఆగిపోయిందని, ఎంత కొట్టినా స్టార్ట్ అవ్వట్లేదని, భయం వేస్తుందండి, చుట్టూ బాగోలేదని చెప్పి. వాస్తవం జరిగింది ఇది. అప్పుడు వెంటనే ఆయన ఏం చేసింటే ప్రార్థన చెప్పి, మీ చేతిలో బాయ్ నెట్ మీద పెట్టమన్నాడు. ఇలా అందరినీ పెట్టి ఇప్పుడు కొట్టమన్నాడు. ఒకటి వెంటనే స్టార్ట్ అయింది, వెళ్ళమన్నాడు. ఎవరి మీద అనుకోవాలి? అంటే బండి ఆగిపోయిందంటే ఖచ్చితంగా. నేను అదే చెప్తున్నాను, నువ్వెంత ప్రార్థన చేస్తే నీ బండి అంత బాగుంటుంది. బండి డ్రైవరు, ఓనరు అంతా మేము ప్రార్థిస్తున్నాం వాళ్ళు ఆయన కోసం. మీరు నమ్మి తీరండి. మీరు కూడా ఆధారపడి ప్రార్థించాలి. ప్రతి దానికి, జాబ్ అనుకో జాబ్ కోసం ప్రార్థించాలి, డ్రైవర్ కోసం బిజినెస్ అనుకో, కూరగాయలు అమ్ముతాడు దగ్గర చూసి ప్రార్థించవలసిందే. ఏదైనా చేయలే, మా సరుకు అమ్మడి అయిపోవాలి, మా బండి త్వరగా వచ్చేయాలి, మా ఉద్యోగానికి ఏ రిస్క్ లేకూడదు. బ్లేడ్ కంపెనీలు అందరూ గవర్నమెంట్ ఉద్యోగం కూడా పనిచేయదు. బ్లేడ్ కంపెనీ తెలుసా? అలాంటి వాళ్ళ జీవితాలు ఏమైపోయాయి చూసా? అందరూ క్రిమినల్స్. అందులో 90 మంది. ఒక ఆయన చెప్పాడు, నేను అందులో ఇంజనీర్, సైట్ ఇంజనీర్ నేను. మా వాళ్ళు ఏమన్నా పెడతాను తెచ్చుకోండి అన్నాడు. స్టార్టింగే 20,000 అందులో. సరే మనకి ఎవరు దొరకలేదు, ఎవరిని పెట్టలేదు కూడా, ఎవరిని కూడా అడగలేదు మనం. ఇప్పుడు అర్థమైందా? ఏమైంది? అది బ్లేడ్ మొండిదేరిపోయింది, తెగట్లేదు అది. హల్లెలూయా. మూత పడిపోయింది. దాని మల్హోత్రా గారు లండన్లో ఉంటారు, చాలా గొప్ప వ్యక్తి. అతని చరిత్ర చెప్తే ఒక ఆయన నేను చాలా ఆశ్చర్యపోయాను. అంత జీతం లేకపోతే వాళ్ళు ఎలా పోతారు అనేవాడు. అతను ఎక్కువ లాభాలు ఆశించలేదు. మరొకటి తీసుకున్నాడు. ఏమైంది? అది లోక సంబంధమైన జీవనోపాధికి ఏదైనా గ్యారెంటీ ఉందా? నేను అదే చెప్పదలిచాను ఇప్పుడు. అదే నువ్వు దేవుని మీద ఆధారపడి. అర్థమవుతుందా? అది లేకపోతే అంతకన్నా మంచిది ఇస్తారు తప్ప ఉన్నదంతా తీసేయడు. ఇది కూడా నీకు ఉంచను. సాతానుడు అంటాడు అలాగా. ఇది ఉంటే నువ్వు
స్తుతిస్తావు, నేను తీసేస్తాను. దేవుడు తన దక్షిణాస్తంతో అడ్డుకుంటాడు. ఒరే గాడిద కొంచెం పక్కెళ్ళరా, మామూలుగా అడ్డగాడిది అది, అవునా, అని కొంచెం పక్కెళ్ళరా, వాళ్ళు నా ప్రజలు, వాళ్ళు ఎవరో నా పిల్లలు, నా కుమార్తెలు, నా కుమారులు, నువ్వు కొంచెం పక్కకెళ్ళు. ఆయన పనులు అలా ఉంటాయి, అవునా. ఆమె హల్లెలూయా. ఆ ఫుల్ స్టాప్ చూడలేదు, 34 ఏళ్ళుగా అనుకున్నాను నేను. 34 ఏళ్ళు ఏంటి, నాకు 3400 వస్తాయని నీ అకౌంట్లో పడ్డాయి. ఫుల్ స్టాప్ కొంచెం ఇలా చూసినప్పటికీ ఫుల్ స్టాప్ ఉంది అక్కడ. 3 సున్నాలు 3 అంకెలు కదా. హల్లెలూయా. 3400 పక్కన మళ్ళా 2 సున్నాలు మొత్తం కలిపితే ఎంత అవుతుంది? కానీ ఎంత ఉంది అక్కడ? కానీ మనం ఫుల్ స్టాప్ ఎలా చూసాం? హల్లెలూయా. చిన్న ఆవగింజ కన్నా తక్కువ ఉంది. అదృష్టం నీది, 10 రూపాయలే కావచ్చు. అలాంటి ఎన్నో అద్భుతాలు చూశాను నేను, ఆర్థికపరమైన అద్భుతాలు ఎన్నో. మరి కొంచెంసేపు నన్ను ఇంకా ఉందండి ఈ మెసేజ్, ఇంకా చెప్పాలి. వసంత, ఇది తరిగేది కాదు. విద్యార్థులు ఉపాధ్యాయుడి వల్లే ఉంటుంది. ఉపాధ్యాయుడు నేను కాదు, పరిశుద్ధాత్ముడే. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. మానవ జాతి కొరకు దేవుడు వ్యక్తపరిచాడు తన మనస్సు. ఇప్పుడే లాస్ట్ నేను కొంచెం 5 నిమిషాల కన్నా ఎక్కువ ఉండను, దీన్ని నేను ముగించేస్తాను. దేవుని మనసరిగి జీవించాలి, దేవుని మనసుని కనుగొనాలంటే. మానవుడు ముందుగా దేవుని కనుగొనాలంట. కనుగొన్నప్పుడు ఆయన మనసుని కనుగొంటావు, ఆయన వాక్యముని కనుగొంటావు, ఆయన లోకముని రాజ్యముని కనుగొంటావు. కానీ చివరికి నీలో ఒక పోరాటం మొదలవుతుంది. ఆయన రాజ్యమును సంపాదించాలి. అప్పుడు భూలోక రాజ్యం మీద నీకు మనస్సు ఉండదు. దేవుని స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. లాజరు ఏమయ్యాడు చెప్పని లేదా? లాజరు చచ్చిపోయాడు కదా. ఎన్ని రోజులు? 2 రోజుల పూట అయింది కదా. 4 రోజులు. ఎన్ని రోజులు అయింది? 4 రోజులు అయితే శవం ఉంటుందా? ఏమవుతుంది? కుళ్ళిపోతుంది, వాసన వస్తుంది, గాజేగా వాలేస్తుంది. సంతలో చూద్దాం పచ్చిరొయ్య మీద ఏం వాళ్తుంది. లాజరు ఏమయ్యాడు? యేసు ఏమయ్యాడు? పాత నిబంధన పరిశుద్ధులు, ప్రకృతి అంతా దేని మీద ఉంది? పునరుద్ధానం మీద ఉంది. రిజరక్షన్ అండి ఇంగ్లీష్లో మాట. ఏంటిది? పునరుద్ధానం అవుతుంది. ప్రతిదీ పునరుద్ధానం అవుతుందండి. చనిపోయిన వాళ్ళందరూ పాతి పెట్టబడ్డారు. పునరుద్ధాన దినమందు ఏమవుతారో తిరిగి మరలా 100,000 బలంతో లేస్తారు వాళ్ళు. గ్యారంటీ. దేవి స్తోత్రములు కలుగుగాక. ఇప్పుడు పునరుద్ధానంలో ఏముంటుంది? నిత్య సంతోషం ఉంటుందటండి. తన ఎదుట యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడని ఒక మాట ఇక్కడ ఎందుకో. తన ఎదుట యథార్థంగా జీవించే వారికి లేదా ప్రవర్తించే వారికి ఏ మేలు చేయక మానడు. యథార్థత గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మేలు చేయ దేవుడు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. ఇప్పుడు ఇది 7వ గడియ. పెండ్లి కుమారుడు వచ్చు గడియ. అదిగో పెండ్లి కుమారుడు వచ్చుతున్నాడని కేకవే గడియ. అంతేనా? పెళ్లి కొడుకు వచ్చినప్పుడు పెళ్లి కూతురు తీసుకెళ్ళడానికి ఏముదివారు? తోతాబాక. ఏం బాక అది? ఒక 1/2 మైలు దూరంలో పెళ్లి కూతురు వాళ్ళకి వినపడేలాగా ఊతాడు అతను. ఆ స్వరవినీళ్ళు ఏం చేస్తారు? పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేస్తారని పెళ్లి కూతురిని సిద్ధపరుస్తారు. ఆ పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చి భోజనం చేసి పెళ్లి కూతురు తీసుకుని వెళ్ళిపోతారు. అంటే పెళ్లి కూతురిని తీసుకెళ్ళడానికి ముందు ఏం ఊతున్నారు? తోతా బాకా అనండి. బాకా. పోనీ తోత లేకపోయినా బాకా, అవునా? బాకా ఊదుట. రాకడికి ముందు ఏం ఊదుతున్నాం మేము? సువార్త స్వరం. బాకా ఊదుతున్నాం. ఆయన రాబోతున్నాడని బాకా. మీకు ఉందా తోతబాక? ఇప్పుడు లేవు, అవన్నీ అన్నీ వెళ్ళిపోయాయి. మన పులిహోర స్థానంలో పలావ్ వచ్చింది, పలావ్ స్థానంలో బిర్యానీ, బిర్యానీ మిక్సర్ బిర్యానీ, మన గుమ్మడికాయ కూర ఎగిరిపోయింది. అన్నీనే మన దప్పలం, గుమ్మడికాయ దప్పలం ఏమైంది? అన్నీ వెళ్ళిపోయాయి. పులిహోర ప్లేస్లో ఏమొచ్చింది? ముద్దపప్పు వేసేవారు, ఉత్తు చారు వేసేవారు, కొంత డప్పలం,
గుమ్మడికాయ డప్పులు వేసావు. పేటకి ఇన్ని కేజీలని వీసులు మాంసం ఇస్తే విందు పెద్ద వండి పెట్టేసావు. అవన్నీ కూడా ఏమయ్యాయి, మనం క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చుకుంటున్నాం. ఏం చూస్తున్నాం అంతే. ఈ మీల్స్ అయితే ఎంత, ఈ మీల్స్ అయితే ఎంత, ఈ స్పెషల్ అయితే ఇంత, అది ఎంత ఎంత కట్లు కట్లు ఇచ్చేస్తున్నాం. అది వచ్చేస్తుంది, వాళ్ళు వడ్డించేసి వెళ్ళిపోతున్నారు అంతే. పెళ్ళి ఎక్కడికి వెళ్ళింది, ఫంక్షన్ హాల్కి వెళ్ళింది. ఇంటికాడ చేయవలసిన పెళ్ళి ఎక్కడికి వెళ్ళింది, మరి మనం అక్కడే చేస్తాం. మనం ఇంటికాడ చేస్తామండి. మనం కూడా నేను ఆ పులిహారిని పప్పు చారు ఆ డప్పలు కొట్టింది ఎవడైనా తింటాడా, అవన్నీ నా మీదేసి వెళ్ళిపోతారు. అవునంతే కదా. హల్లెలూయా. డబ్బు పెరిగేది ఏమైంది, రుచి పెంచేశారు. డబ్బు పెరిగేది ఏమైంది, ఖర్చుని పెంచేశారు, రుచిని పెంచేశారు, నాగరికతను పెంచేశారు. అదే డబ్బు లేదు ఎవరి దగ్గర ఇండియా అనుకో, 54 నాటి పరిస్థితి ఏం చేస్తావు, అదే పప్పు అదే చారు అదే గుమ్మడికాయ డప్పలం తింటే లేస్తాం మాను అయిపోయిందా. అదే పరమార్థంగా తిన్నారు. నేను కూడా తిన్నాను బాల్యంలో. దేవునికి స్తోత్రం. మాకు ఎప్పుడు కొబ్బరికాయ పచ్చడి వాడతారు, అర్థమవుతుందా. ఏం చెప్పాను బాబు, ఈ కాదు ఇప్పుడు చెప్పిన కాదు, ఇది కాదు. ఇప్పుడు నేను లాస్ట్ మాట తీసుకుంటున్నా. దేవుని యొక్క పాత్రను పోషించడానికి దేవుడు స్త్రీ పురుషులను ఎన్నుకున్నాడు. ఇప్పుడు మనము యేసుక్రీస్తు యొక్క పాత్రలో ఉన్నాం, అర్థమైనా. అది మనల్ని ఎన్నుకునేటట్టు తన పాత్ర వరకు. ఇప్పుడు యోధా పాత్ర ఇస్తే మనం ఏమైపోతాం, ఆ రోజునే నరకానికి వెళ్ళిపోదాం. అవునా, మనకి యోధా పాత్ర ఇచ్చాడా. వధువు యొక్క పాత్రను తన యొక్క పాత్రను కలిపి పోషిస్తున్నాం మనం. నువ్వు వధువుగా ఉండొచ్చు, వరుణిగా కూడా ఉండొచ్చు, ఎందుకంటే తన పాత్రను పోషిస్తున్నాం ఇక్కడ. అంటే నువ్వు క్రీస్తు వలె మారవు, శ్రీమతి క్రీస్తువి. అర్థమైందా వసంత. హల్లెలూయా. నీ పాత పాత్ర కొట్టివేయబడింది, నువ్వు కొత్త పాత్రగా చేయబడ్డావు. మురికి మలినం లేని పాత్ర అది. దేవుడు వాక్యం దీవించును గాక. మీరు సరిగా వినలేదు ఇలా.